బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళ మీద ఇందిరమ్మ బొండి మేము డబ్బులు ఇవ్వం, రేషన్ కార్డుల మీద బోడి బొమ్మ వేయకుంటే మేము డబ్బులు ఇవ్వమని మాట్లాడేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరికి దానం ఇవ్వట్లే. వారంటే మాకు అపారమైన గౌరవం. ఎందుకంటే ఒక పోరాట పటిమతోని ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచైనా కొట్లాడి సిద్ధాంతాలు వేరేనా కానీ కొట్లాడి పైకి వచ్చిన వ్యక్తి జనంగా సామాన్యంగా అన్నింటిపైన అవగాహన ఉండాలి. ఇవాళ మేము మీకు డబ్బులు ఇవ్వము, ఇందిరమ్మ ఇళ్ళ మీద ఇందిరాగాంధీ ఫోటో ఉండొద్దు, రేషన్ కార్డుల మీద మోడీ గారు ఫోటో ఉండొద్దు అంటే మాకేం దానం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. తెలంగాణ ప్రాంతం కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ కేంద్రంలో భారతదేశంలో ఒక భూభాగం, అంతర్భాగం. అది ముందుగా వారు గుర్తెరగాలి. తెలంగాణను విడదీసి భారతదేశాన్ని ఒకవేళ చూసినట్టయితే మోడీ గారు ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదని అనుకున్నప్పుడు మరి బండి సంజయ్ గారికి కూడా ఎంపీగా కానీ మంత్రికి కానీ ఉండే అర్హత ఉండదు. ఇక్కడ మేము చెమటోడ్చిన ట్యాక్స్ను మేము కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలని మేము గౌరవిస్తున్నాం. భారత రాజ్యాంగానికి అనుగుణంగా పార్లమెంట్లో చేసిన డెసిషన్లను మేము ఇక్కడ ఫాలో అవుతున్నాము. దాన్ని వారు గుర్తెరగాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక సువిశాలమైన దేశం. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. దాన్ని కాదని చెప్పి రాజకీయ కక్షతోని మేము చెయ్యమంటే అది వారి అజ్ఞానానికి నిదర్శనం అని నేను భావిస్తున్నాను. రెండవది, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ నోట పలికిన పలుకులే ఇవాళ బీజేపీ నుంచి వస్తున్నాయేమో కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలు గౌరవ మంత్రివర్యులు, కేంద్ర సహాయ శాఖ మంత్రివర్యులు ఎంపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రేషన్ కార్డుల గురించి మాట్లాడలే. ఆ ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదని అడగలే. ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలే, అయినా ఎందుకు ఇవ్వలేనలే. ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నది, ఎందుకు ఇవ్వలేదని అడగలే. ఇవాళ మేము ఇస్తుంటే ఓర్వలేక రాజకీయంగా మేము ఎక్కడ వెనుకబడిపోతామో అని ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుతో తలంచుకోవాల్సిన అంశమని నేను భావిస్తుంది. ఇవాళ చాలామంది చాలాసార్లు అన్నారు,